నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం నేను మీ లక్ష్మీనారాయణ హల్శెట్టి పౌరసత్వ సవరణ చట్టం సిఏఏను అమల్లోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ వంటి దేశాల్లో హింసకు గురైన 2014 కంటే ముందు భారత్కు వచ్చిన హిందువులు క్రైస్తవులు సిక్కులు జైనులు బౌద్ధులు పార్సీలకు వర్తించనుంది ఈ సిఏఏ అసలు ఈ సిఏఏ చట్టం ఇప్పుడే తీసుకురావడానికి గల ప్రధానమైన కారణం ఏంటి దీనిలో రాజకీయ కారణం ఏదైనా ఉందా అన్ని రాజకీయ పార్టీలు ఈ సిఏఏను స్వాగతిస్తున్నాయా దీని గురించే ఈరోజు చర్చ కొనసాగిద్దాం చర్చలో పాల్గొనేందుకు మనతోటి ఉన్నారు సిపిఎం నేత బండారు రవికుమార్ గారు కార్యవర్గ సభ్యులు సిపిఎం కార్యవర్గ సభ్యులు అదేవిధంగా ఏపీ బీజేపీ నేత మాలకొండయ్య గారు అదేవిధంగా కాంగ్రెస్ నేత మద్ది శ్రీనివాసరెడ్డి గారు సయ్యద్ అహ్మద్ గారు సిఏఏ జేఏసీ నేత కన్వీనర్ ఆయన కూడా జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు అందరికీ నమస్కారం సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సార్ ముందుగా చెప్పండి సిపిఎం నేత బండారు రవికుమార్ గారితో మాట్లాడదాం సార్ అసలు ఈ సిఏఏ అంటే ఏంటి సూక్ష్మంగా ఏంటో కొంచెం ఒకసారి ప్రేక్షకులకు ఒకసారి వివరిస్తారు అసలు బీజేపీ వారు దీన్ని తీసుకొచ్చారు కాబట్టి ఆ పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి అసలు వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉండి ఎందుకు తీసుకొచ్చారు దానికి సంబంధించినటువంటి ఉద్దేశాలు ఏంటి దేనికి తీసుకొచ్చారనేది మాలకొండయ్య గారు చెప్తే దాన్ని బట్టి మిగతా వాళ్ళు మాట్లాడటానికి బాగుంటుంది చట్టం తెచ్చింది వాళ్ళు కాబట్టి సో రవికుమార్ గారు కోరిక మేరకు ముందు మాలకొండయ్య గారు ముందు మాట్లాడితే బాగుంటుంది అంటున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ మాలకొండయ్య గారు గుడ్ ఆఫ్టర్నూన్ మాలకొండయ్య గారు బ్రదర్ నమస్తే సార్ మన రవికుమార్ గారు ఏమంటున్నారంటే అసలు సిఏఏ ఎందుకు తీసుకొచ్చారో సిఏఏ అంటే ఏంటో మీ మాటల్లో చెప్తే బాగుంటుందని చెప్పి రవికుమార్ గారు అంటున్నారు మీరు చెప్తారు దాని గురించి బ్రదర్ ఒక విషయం ముందుగా మీకు డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలకు మన అమ్మాను ప్రేక్షకులందరికీ కూడా అనుకుంటాను రవికుమార్ గారు అడగడంలో తప్పలేదు కానీ అసలు ఈ వీళ్ళందరూ ఎందుకు అపోజ్ చేస్తున్నారు అంతా ఏముందని చేపడుతున్నారు అనే విషయం వాళ్ళు చెప్తేనే బాగుంటుంది అయినా వారు అడిగారు కాబట్టి నేను చెప్తాను ఇబ్బంది ఏం లేదు నాకు చెప్పండి సార్ ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి సిఏఏ ఏదైతే ఉందో దానివల్ల ఎవరికి నష్టం లేదు దానికి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా బలపడింది ఆ బిల్లుకి సపోర్ట్ చేసినాయి రెండో అంశం ఏంటంటే రవికుమార్ గారు గమనించవలసిన విషయం డిబేట్ లో ఉన్న పెద్దలు గమనించవలసిన విషయం సిఏఏ అనేటటువంటిది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకురాలేదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది పార్లమెంట్ లో కూడా చర్చ జరిగింది ఆ రోజు సమర్థవంతంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేనటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దేశం ఏమైపోయినా పర్వాలేదు దేశంలో ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు మాకు అధికారమే కావాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు ఇవాళ దేశభక్తి దేశం యొక్క అభివృద్ధి కోసం దేశభక్తులైనటువంటి ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి ఈ దేశంలో అన్ని వర్గాలలో ఎవరు నష్టపోకూడదు ఎవరు ఇబ్బంది పడకూడదు దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలి పక్క దేశాలతో ఫ్రెండ్షిప్ ఉండాలి అనే ఆలోచనతో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు ఆ విధంగా ఈ భారతదేశంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎవరైతే అడ్డుకుంటున్నారో ఎందుకు అడ్డుకుంటున్నారు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయని అడ్డుకుంటున్నారు అసలు ఈ బిల్లును చదివారా చదివితే దానికి ఉన్నటువంటి వాళ్ళ పార్టీల నాయకులు ఎందుకు పార్లమెంట్ లో మాట్లాడతలేదు అది కాక ఇది డిస్కషన్ అయి కూడా 7 సంవత్సరాలు అయింది 7 సంవత్సరాల క్రితం పెద్ద ఉద్యమం జరిగింది తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి ఉద్యమం జరగలేదు ప్రజల విషయాన్ని మర్చిపోయారు ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ పార్టీలకి వేరే సబ్జెక్టు లేదు కాబట్టి ఏదో ఒక విధంగా గందరగోళం చేయాలి బీజేపీ మీద బురద చల్లాలి వర్గాలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో ఇవాళ మాలకొండ గారు ఒక నిమిషం రవికుమార్ గారు అడిగింది అసలు సిఏఏ రావడానికి కారణం ఏంటన్నారు మీరు దానికి ఆన్సర్ చెప్పారు ఇది తీసుకొచ్చింది మేం కాదు కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకొచ్చింది అన్నారు అయితే దీనిలో ఎవరైతే 2014 కంటే ముందు వచ్చి హింసకు గురై వేరే దేశాల్లో మన దగ్గరికి వచ్చిన శరణార్థులు ఎవరైతే ఉన్నారో క్రైస్తవులకి సిక్కులకి జైనులకి బౌద్ధులకి పార్సీలకి వర్తిస్తుందన్నారు మరి మనకు భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం కదా మరి అన్ని మతాలు సమానమైన మన దేశంలో ముస్లిమేతరులకే ఎందుకు ఇస్తున్నారనేది వాళ్ళ ప్రధానమైన ప్రశ్న దానికి ఏం చెప్తారు మీరు గమనించాలి దీన్ని అర్థం చేసుకోవాలి భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా వారి యొక్క అభివృద్ధి కోసం ఈ సిఏఏ ఉపయోగపడుతుంది గతంలో అనేక ఇబ్బందుల వల్ల బయట దేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళకి మన దేశం రావడానికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా భారతదేశంలో ముస్లింలు ఈ సిఏఏ వస్తే
బాగా ఆనందపడేటటువంటిది వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ముస్లింలు ఎక్కడ భయపడవలసిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీలో కూడా ఎంపీలు ముస్లింలు ఉన్నారు, మంత్రులు ముస్లింలు ఉన్నారు. పార్టీ కూడా మైనార్టీ మోర్చా అనేటటువంటి పెద్ద వ్యవస్థ భారతీయ జనతా పార్టీలో ఉంది. ఈ దేశాన్ని గౌరవించే వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ దేశాన్ని అభివృద్ధి చెందకూడదు, ఈ దేశం పట్ల విశ్వాసం లేని వ్యక్తులు మాత్రమే ఇబ్బంది పడతారు. వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి, ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు అనేది చాలా స్పష్టంగా పార్లమెంట్ లో డిస్కషన్ జరిగింది. కాకపోతే నేను ఈ దేశాన్ని ప్రేమించను, ఈ దేశంలో ఉంటాను, ఈ దేశాన్ని ప్రేమించను, ఈ దేశంలో రిజర్వేషన్ అనిపిస్తాను, ఈ దేశాన్ని ప్రేమించను, ఈ దేశంలో బడ్జెట్ ని ఆర్థికమైనటువంటి బడ్జెట్ ని వాడుకుంటానంటే ఈ ప్రభుత్వం చూస్తూ కూరుకోదనేది ఆ రోజు చెప్పాము, ఈ రోజు చెప్తున్నాము, రేపు కూడా చెప్తాము. ఇందులో ఎవ్వరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మైనార్టీ మిత్రులకి నేను చెప్తున్నాను, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మేము అండగా ఉంటాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇది మీలాంటి వాళ్ళకి తీసుకొచ్చి భయపడేటటువంటి వాళ్ళకి భయపడవలసిన అవసరం లేదని చెప్పడం కోసం తీసుకొచ్చినటువంటి బిల్లు తప్ప ఎవరికి ఇబ్బంది లేదనేది స్పష్టంగా చెప్తున్నాం బ్రదర్. ఓకేనండి, నీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరికి. సార్ ఇప్పుడు మీరు రెస్పాండ్ అవ్వండి రవికుమార్ గారు. ఓకే, ఆయన మాట్లాడినంతసేపు నేను విన్నాను కాబట్టి ఒక పద్ధతిని పాటిద్దాం. మేము మాట్లాడినప్పుడు కూడా వారు కూడా సావధానంగా వింటారని చెప్పి. ఆయన చాలా బ్రహ్మాండమైన చట్టం మేము తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నారు కదా. మోడీ గారు వచ్చి 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్ల కాలంలో ఈ చట్టాన్ని తీసుకురాకుండా రేపు కానీ ఈరోజు కానీ ఎల్లుండి కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్నటువంటి ముందు దీన్ని ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ రూపంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది? నెంబర్ 1 పాయింట్. ఒకటి. రెండవది ఏంటంటే 370 సీట్లు మాకు వస్తాయి, 400 వస్తాయి అని మీరు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు రేపు గవర్నమెంట్ మేమే తీసుకొస్తాము, మాకు అంతులేని మెజారిటీ వస్తుంది, సింగిల్ మెజారిటీ మాకే వస్తుంది అన్నంత ధైర్యం మీకుంటే కేవలం 2 నెలల్లోనే ఎన్నికలు అయిపోతాయి, 3వ నెలలో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అప్పుడు దీన్ని బాజాప్తుగా అప్పుడు తీసుకురావచ్చు కదా. అంటే 10 ఏళ్ల కాలం పాటు తీసుకురాలేదు. ఇప్పుడు మాత్రం ఒక ఎన్నికల కంటే 1 నెల ముందు తీసుకొచ్చారు. ఇది చాలా బ్రహ్మాండం అని చెప్పేసి చెప్తున్నారు. భారతదేశానికి అభివృద్ధి అని చెప్తున్నారు. దీంట్లో మత ప్రస్తావన లేదని చెప్తున్నారు. మత ప్రస్తావన లేకుండా ఎక్కడుంది? వాళ్ళు ఏమంటున్నారు? దేశాల ప్రస్తావన కూడా. ఇప్పుడు హిందువులకు లాభం అంటున్నారు. మరి శ్రీలంకలో వివక్షకి గురవుతున్నటువంటి హిందువులని కూడా తీసుకొచ్చి వాళ్ళకి కూడా మేము పౌరసత్వం ఇస్తాము అనే మాట ఇందులో ఎందుకు రాయలేదు? శ్రీలంకలో ఉన్న హిందువులు ఏమి పాపం చేసుకున్నారు? అక్కడ సింహళీయుల యొక్క ఆధిపత్యమనో, తమిళులు ఊచకోతకు గురి కావటము, ఇబ్బందులు పడటం అనేటువంటిది అక్కడ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దక్షిణాది వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు, అది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి లింక్ ఉన్నటువంటి అంశాలు, ఆ రకమైనటువంటి బాధితులు ఎవరైనా ఉంటేనేమో వాళ్ళేం పనికిరారా? మరి శ్రీలంకలో ఉన్నటువంటి హిందువులు కారా అనేది ఒక పాయింట్. రెండోది ఏమంటున్నారు? మరి మయన్మార్ ఉంది, మయన్మార్లో కూడా హిందువులు ఉన్నారు. అక్కడ ఏమన్నా మతహింస జరిగితే, వివక్ష జరిగితే మరి వాళ్ళకి ఇవ్వాలి కదా సిటిజన్షిప్, వాళ్ళకి ఇస్తామని ఎందుకు చెప్పడం లేదు? రెండోది, పాకిస్తాను దేశంలో మహమ్మదీయాలు అనేటువంటి ఒక తెగుంది, షియాలు అనేటువంటి ఒక తెగుంది. ఒకప్పుడు పాకిస్తాన్ అనేది భారతదేశంలో భాగమే కదా. మరి వాళ్ళల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా హింసకు గురవుతున్నారు, వివక్షకు గురవుతున్నారు. మరి వాళ్ళని కూడా వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే కదా. మత ప్రస్తావన లేదు అని చెప్తున్నారు. ఓకే, మత ప్రస్తావన లేదు. మరి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అంశాలన్నిటికీ సంబంధించి సమాధానం ఉండాలి కదా వాళ్ళ దగ్గర. ఎందుకు వాళ్ళ పట్ల ఎందుకు వివక్ష చూపిస్తున్నారని అడుగుతున్నాం. అదే సందర్భంగా భారత రాజ్యాంగం అనేది ఒక ఏ మతానికి కూడా సంబంధం లేకుండా ఒక సెక్యులర్ స్టేట్ అని చెప్పేసి భారతదేశం యొక్క రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావంలోనే అది ఉంది. మనమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సూపర్ పవర్ కంట్రీస్ అన్నీ కూడా సెక్యులర్ కంట్రీస్గానే ఉన్నాయి. సరే, వాటి గురించి మనం తర్వాత వద్దాం.
ప్రజలందరూ అభివృద్ధికి ఉపయోగం అంటున్నారు. Okay. ప్రజలందరూ అభివృద్ధికి ఉపయోగం అంటున్నారు. ప్రజలందరూ అంటే ఎవరు? ప్రజలందరికీ ఉపయోగం జరగాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు 80% మంది ఉన్నారు. ఈ దేశంలో ఉండేటువంటి రైతాంగం కనీస మద్దతు ధర చట్టం కావాలని చెప్పి అడుగుతున్నారు. ఆ చట్టం వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి 80-90% మందిగా ఉన్నటువంటి రైతాంగం అందులో హిందూ రైతులు లబ్ధి పొందుతారు. అలాంటి దాన్ని మీరు ఎందుకు తీసుకురావటం లేదు? అదేవిధంగా ఈ రోజే ఎందుకు తీసుకొచ్చారంటే ఆయన దానికి సమాధానం చెప్పలేదు. కానీ ఈ రోజే ఎందుకు తీసుకొచ్చారంటే ఈరోజు భారత ఎకానమీ గురించి గనక చర్చ జరిగితే ఇవాళ బీజేపీ వాళ్ళ దగ్గర సమాధానం లేకపోవటం వల్ల 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు. ఈ 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. వాటి గురించి అడిగితే సమాధానం లేదు. 100 రోజుల్లో ధరలన్నీ తగ్గిస్తామని చెప్పారు. కానీ 100 రోజుల్లో ధరలు కాదు. ఆనాడు 60 రూపాయలు పెట్రోల్ ఉంటే ఆ రోజు స్మృతి ఇరానీ గారు వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి గుడ్డలు చింపుకున్నారు. చాలా మంచిది. భారతదేశం తరపున, భారత ప్రజల తరపున మేము నిలబడ్డాం, పోరాటం చేశారు, వాళ్ళని అభినందిస్తున్నాం. కానీ ఇవాళ అదే పెట్రోల్ డీజిల్ 120 రూపాయలకు వచ్చింది. ఇవన్నీ చర్చకు వచ్చేటట్టున్నాయి. ప్రధానంగా నిరుద్యోగ సమస్య చర్చకు వచ్చేటట్టుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, వాటిని నింపలేదు. ఇవన్నీ అడుగుతారు కాబట్టి, ధరల గురించి అడుగుతారు కాబట్టి, రైతుల గురించి అడుగుతారు కాబట్టి, ఎకానమీ గురించి అడుగుతారు కాబట్టి, డాలర్ విలువతో పోల్చినప్పుడు రూపాయి విలువ పడిపోయినటువంటి పరిస్థితిని గురించి అడుగుతారు కాబట్టి, వీటన్నిటి గురించి అడగకుండా ఉండాలంటే ఇవాళ సిఏఏ పేరుతో వాటన్నిటి గురించి అడిగితే ఎట్లాగో బీజేపీ దగ్గర సమాధానం ఉండదు, మూసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవాళ సిఏఏ అనేటువంటి దాన్ని ఈ 10 ఏళ్ల పాటు నోరు మూసుకొని కూర్చొని రేపో ఎల్లుండో ఎలక్షన్ ఉందనంగా దీన్ని తీసుకురావడం ద్వారా మొత్తం అసలైనటువంటి భారతదేశ మీరు అడిగిన దానికి మీరు అడిగిన దానికి మాలకొండ గారు సమాధానం చెప్తారు సార్. మీరు సంక్షిప్తంగా చెప్పండి, మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి, అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆయన అడిగిన దానికి సంక్షిప్తంగా సమాధానం చెప్పండి ప్లీజ్. ముందు మూసుకొని కూర్చోవాలన్న మాట విత్డ్రా చేయమని చెప్పండి. మూసుకొని కూర్చోవాలన్న మాట విత్డ్రా చేయమని చెప్పండి. ముందు ఆయన ఏమనలేదు సార్, క్యాజువల్ గా చెప్పారు. ప్లీజ్ కంటిన్యూ. మీరు సపరేట్ మిమ్మల్ని ఎవరిని అనలేదు, క్యాజువల్ గా మీరే పాకిస్తాన్ పోండి, భారతదేశం వదిలిపెట్టి అన్నారు. ఆయన ఎప్పుడు అనలేదు సార్. ఎవరు కూడా పాకిస్తాన్ పొమ్మని ఎవరు చెప్పలేదు. భారతదేశంలో అందరూ ఆహ్వానిస్తారు సార్. ప్లీజ్ రెస్పాండ్ సార్. మాల్కొండయ్య గారు మాట్లాడేటప్పుడు ఈ దేశం వదిలిపెట్టి పొండి, మీకు ఇది ఇష్టం లేకపోతే పాకిస్తాన్ పోండి, భారతదేశంలో ఉండాల్సిన అవసరం లేదు, పోండి అన్నాడు. భారత ప్రభుత్వాన్ని గౌరవించిన వాళ్ళు వెళ్ళిపోండి అన్నారు. కానీ ఆయన భారతదేశంలో ఉన్న వాళ్ళు పొమ్మని లేదు సార్. ప్లీజ్ కంటిన్యూ మాల్కొండ గారు. నేను ఇప్పుడు కట్టుబడి ఉన్నాను. మూసుకొని కూర్చోండి, నేను మూసుకొని కూర్చోండి. ఆయన చెప్పిన దానికి మీరు ఆన్సర్ డిబేట్ లోకి రండి. వెయిట్ చేస్తున్నారు. అన్ని మాటలు అంటాం ఎందుకులే కానీ డిబేట్ లోకి రండి. నేను ఆన్సర్ చెప్తాను, డిబేట్ లోకి వస్తాను. రండి. మాట్లాడినటువంటి విధానం ఇది ఏం లేదు, కావాలంటే మళ్ళీ రీప్లే చేపిద్దాం. సరే సార్ ప్లీజ్ మళ్ళీ రీప్లే చేపిద్దాం. నేను ఏమన్నానో మళ్ళీ రీప్లే చేపిద్దాం. సార్ మీరు ప్రెసెంట్ ఇప్పుడు ఈ ఎలక్షన్ల ముందే తీసుకురావడానికి కారణం ఏంటని అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు చాలా డిబేట్లు నిర్వహించి ఉంటారు, మీరు సీనియర్ రిపోర్టర్ అని నేను అనుకుంటున్నాను. వీళ్ళు ఇవాళ తీసుకొచ్చారని ఎవరన్నారండి? రవికుమార్ గారు రాజకీయాల్లో ఉన్నారు, చాలా అద్భుతంగా మాట్లాడారు, దేశాల గురించి మాట్లాడారు, మతాల గురించి మాట్లాడారు. కానీ బిల్లు ఎవరు తెచ్చారు, ఎప్పుడు తెచ్చారు, ఎవరు ప్రధానమంత్రి ఉన్నప్పుడు డిస్కషన్ అయింది, ఆ రోజు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు, ఎవరు అడ్డుకున్నారు? ఇవాళ ఈ మోడీ గారు ప్రభుత్వం వచ్చాక పార్లమెంట్ లో డిస్కషన్ పెట్టినప్పుడు, భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసినప్పుడు పార్లమెంట్ లో డిస్కషన్ అయింది. ఇదంతా వీళ్ళు టీవీ డిబేట్ లేరు కూర్చొని ఇష్టం మాట్లాడడం కాదు. పార్లమెంట్ లో మీ పార్టీ వాళ్ళు ఎందుకు మాట్లాడారు? ఆ రోజు మాట్లాడిన విషయాల మీద సమాధానం వచ్చింది. ఇవాళ మీరు కేవలం ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి, మీరే సబ్జెక్ట్ లేదు కాబట్టి, మీకు ఓట్లు లేవు కాబట్టి, లేవు కాబట్టి డిబేట్ వచ్చింది ఇష్టాలతో మాట్లాడటం మానేసి ప్రజలకి అభివృద్ధికి ఉపయోగపడే సలహాలు చెప్పండి. ఇందా మీరు చెప్పారు, శ్రీలంక అన్నారు, మయన్మార్ అన్నారు, వారికి ఏదైనా సహాయం చేయడానికి మీరు మంచి సలహాలు ఇస్తే మేము కూడా తీసుకుంటాం, భారత ప్రభుత్వం తీసుకుంటుంది. నరేంద్ర మోడీ గారు ఇలాంటి విషయాల్లో కూడా గౌరవిస్తారు, మీరు సలహాలు చెప్పండి. ఓకే మాల్కొండ గారు, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. మనతోటి కాంగ్రెస్ నేత మద్దిశెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్ శ్రీనివాస్ రెడ్డి గారు. అవును సార్, మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇంకోటి ఏంటంటే ఒకరి తర్వాత ఒకరికి
లేదు సార్, ప్లీజ్ ఆయన మాట్లాడి అవకాశం ఇచ్చారు, అందుకనే మీకోసం మీరు మాట్లాడండి సార్. అసలు సిఏఏ ఇప్పుడు బీజేపీ పార్టీ ఇప్పుడు ఆమోదం చెందడానికి గల ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? ఆయన మాట్లాడింది విన్నారు, ప్లీజ్ రెస్పాండ్. ఇప్పుడు దీంట్లో మాట్లాడగానే పెట్టారు ఇప్పుడు ఉన్న సార్ మీ వాయిస్ కొంచెం క్లియర్ గా లేదు, ఒక్కసారి ఆడియో కొంచెం సరిగ్గా ఉండేట్టు చూసుకోండి ప్లీజ్. మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. ఈలోపు సయ్యద్ అహ్మద్ గారు ఉన్నారు, సిఏఏ జేఏసీ నేత, కన్వీనర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అహ్మద్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి సార్. విన్నారు, మీరు రవికుమార్ గారు చెప్పింది విన్నారు, అదేవిధంగా మాలకొండ గారు మాట్లాడింది విన్నారు. అసలు సిఏఏ ఇప్పుడు ఆమోదం తెలపడానికి గల ప్రధానమైన కారణం ఏంటని మీరు భావిస్తున్నారు? సార్, రవికుమార్ గారితో ఏకీభవిస్తూ మరికొన్ని విషయాలు మేము ముందు ఉంచాలనుకున్నాను. ప్లీజ్ క్యారీ ఆన్. ఎందుకంటే 2019లో ఈ బిల్లు పాస్ చేసి చట్టంగా మార్చారు. ఒక చట్టం ఇంప్లిమెంట్ చేయడానికి 6 నెలల కాలం అవసరం అండి. 6 నెలల కాలంలో ఆ చట్టం ఇంప్లిమెంట్ కాకుంటే తిరిగి దాన్ని మేజువాణి ఓటుతో జరుపుకోవాల్సి వస్తుందండి. అలా ఈ 24కు ముందు 6 నెలల ముందు మోజువాణి ఓటుతో దాన్ని తెచ్చారా అది గమనించండి. అది తేలేదు. ఇకపోతే మత సంబంధిత విషయం లేదన్నారు. మీరు చూడొచ్చు, దాంట్లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 వీటికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగంలో తయారయ్యే చట్టాలు ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ లో ఉన్న సంఖ్యాబలం మీద ఆధారపడి కాదు, కానీ ప్రజాహితాన్ని ముందు పెట్టుకొని మతాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని భారతదేశ అఖండతను కాపాడడానికి చట్టాలు తయారు కావాలి. మరి అలాంటి చట్టాలు వచ్చినప్పుడు ప్రజలు దాన్ని స్వాగతిస్తారు. పెద్దలు చెప్పినట్లు దాంట్లో ఎక్కడ దక్షిణ భారతీయులైన ఏ హిందూ పేరు ఎక్కడా చేర్చలేదు. కేవలం 3 దేశాల పేర్లు తీసుకున్నారు. ఆ 3 దేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఇస్తామంటున్నారు. ఎవరు ఇచ్చేవాళ్ళని అడ్డుకోరు. ఇవ్వడానికి ముందు నుంచి ఒక విధి విధానం ఉన్నింది ఇక్కడ. అదేంటి అంటే, భారతదేశంలో ఎవరైనా కాందిసీకులు ఇక్కడ వచ్చి ఉన్నారు అంటే వలసవాదులు, వాళ్లకు 11 సంవత్సరాల పాటు వాళ్ళు ఏ విధమైన క్రిమినల్ రికార్డు లేకుండా ఉంటే వారికి ఇచ్చేవాళ్ళు మతాలకు అతీతంగా. ఆ విధానాన్ని తీసి ఈ కొత్త అమెండ్మెంట్ ఏదైతే తెచ్చారో, ఒకటి భారత రాజ్యాంగంలోని స్ఫూర్తిని మొత్తం కొట్టేశారు. అంటే మతాలకు అతీతంగా రావాల్సిన బిల్లును మత ప్రాతిపదికన తెచ్చారు. రెండవది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎలక్షన్ కు ముందు జరిగే వ్యవహారంలో అని రవికుమార్ గారు అన్నది 100% వాస్తవం. ఎందుకంటారంటే, ఒకటి రైతుల సమస్య, 2 సుప్రీంకోర్టు నుంచి ఎలక్ట్రోల్ బాండ్స్ మీద వచ్చిన క్వశ్చన్. మీరు ఎలక్ట్రోల్ బాండ్స్ అన్ని కూడా వీరికి మొత్తం ఏమేమి ఉన్నాయో ఇవ్వండి అని చెప్పి ఎస్బీఐకి ఇటు పార్టీ మీద వచ్చిన ప్రశ్నలు ఏవైతే వచ్చాయో వాటి నుంచి కోలుకోలేని పరిస్థితి, ప్రజలు దాని మీద ప్రశ్నిస్తారన్న విషయం. మరోవైపు చాలా వ్యవహారాలు సలిపినా కూడా జీడిపి అన్నది అది కేవలం 4 వ్యక్తులకున్న ఆర్థిక విధానానికి 140 కోట్ల మందికి ఉన్న ఆర్థిక విధానంలా చూపిస్తూ మేమేదో జీడిపి అని చెప్పి చేస్తున్న మోసం. ఇవన్నీ గమనించి ఇది కేవలం రాజకీయ ఎత్తుగడ తప్పితే మరోది కాదన్నది మీరు గమనించండి. ఇది ఎన్నికలకు ముందు వేసిన ఎత్తుగడే, ఇంతకు మించి ఏమీ లేదన్నది వాస్తవం. గమనించారు సార్, మీరు అన్నదానికి నేను చెప్తున్నాను. అంటే భారతదేశంలో ఉన్న హిందువులకి ఏమన్నా అన్యాయం జరుగుతుందని మీరేమన్నా భావిస్తున్నారా? అంటే వేరే వాళ్ళకి ఏదన్నా ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు హిందువులకి అన్యాయం జరిగితే వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు మీరేమన్నా అనుకుంటున్నారా? హిందువులకు అన్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా ఏమన్నా? నేను దక్షిణ భారత హిందువులకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నానండి. దక్షిణ భారత హిందువులు ఎవరైతే ఉన్నారో ఆ దేశాల కంటే ముందు ఇక్కడ పీడితులై ఉన్నారు. మీకు తెలుసు సివిల్ వార్ ఆఫ్ శ్రీలంక ఎలా జరిగింది, అందులో ఎంతమంది ఇక్కడ కాందిసీకులు ఉన్నారు. ఈ రోజుకు వారికి ఏ విధమైన పౌరసత్వం లేదు. వాళ్ళు హిందువులు కారా? వాళ్ళకి అన్యాయం జరగడం లేదా? ఓకే సార్, మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. మాలకొండ గారు ప్లీజ్ రెస్పాండ్. సార్, ఇప్పుడు పెద్దలు అహ్మద్ గారు చాలా మంది వారిని నేను అభినందిస్తున్నాను కూడా. అంటే భారతదేశంలో హిందువులకి లేదా బయట దేశాల్లో ఉండేటువంటి హిందువులకి ఎక్కడ అన్యాయం జరుగుతుందని తీసుకొస్తే ఆ విషయాన్ని వెంటనే గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తే, లేక భారతీయ జనతా పార్టీకి రిప్రజెంట్ చేస్తే తమని అభినందిస్తూ వారి యొక్క బాధ్యత భారత ప్రభుత్వం తీసుకుంటుంది. రెండోది, ఇప్పుడు భారతీయ జనతా పార్టీని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని
రైతు చట్టాల విషయంలో కానీ, పెట్రోల్ ధర విషయంలో కానీ, ఎకానమీ విషయంలో కానీ, లేకపోతే చుట్టూ ఉన్న దేశాల యొక్క ప్రజలు కానీ అడిగితే పోరాటాలు చేస్తే మేము రెస్పాన్స్ అవుతాము. దానికి సంబంధించినటువంటి మంచి చేస్తే మా గవర్నమెంట్ వస్తుంది, మాకు ఓట్లు వేస్తారు. ఒకవేళ మేము రెస్పాండ్ కాకపోతే మీరు కోరుకున్న వాళ్ళకి ఓట్లు వేస్తారు, మీరు కోరుకున్న వాళ్ళకి గవర్నమెంట్ వస్తుంది. ఈ మధ్యలో ఇంత అర్జెంట్ గా బిల్లు వస్తుందని మీరు మాకు ఓటు పెట్టి నాకు అర్థం అవట్లా. బిల్లు ఎప్పుడైనా రావచ్చు, చట్టాలు ఎప్పుడైనా తేవచ్చు. మీరు చెప్పినట్టుగా ముందు చర్చించారా లేదా అనే విషయమైనా ఉంటే పార్లమెంట్ దృష్టి తీసుకెళ్ళండి, మంత్రుల దృష్టి తీసుకెళ్ళండి. రాజ్యాంగానికి లోపల అందరూ పనిచేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినప్పుడు భారతదేశంలో మన రాజ్యాంగ పుస్తకానికి మొదటి పేజీలో శ్రీరామాన్ని పట్టాభిషేకం చేసిన ఫోటో పెట్టారు. ఆ ఫోటో ఏమైంది అనేది అహ్మద్ గారు, రవికుమార్ గారు చెప్పగలరా? భారతదేశానికి నైతిక విలువల గురించి మాట్లాడుతున్నారు, హిందువులకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. కానీ మీ యొక్క ఆలోచన ఒకవేళ హిందువులకు అన్యాయం జరుగుతుందని బాధపడుతున్నారా, లేకపోతే ఈ బిల్ వల్ల మీ మనసులో వేరే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయో కొంచెం క్లియర్ గా చెప్తే నేను దాన్ని కూడా తప్పు నుండి సరిపెట్టుకుంటాం. ఓకే సార్, ఓకే సార్, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతోటి మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మొత్తం విన్నారు, మాలకొండ గారు మాట్లాడింది విన్నారు, రవికుమార్ గారు అదేవిధంగా బండారు రవికుమార్ గారు, అహ్మద్ గారు మాట్లాడింది విన్నారు. ఇప్పుడే సిఐఏ తీసుకురావడం గల ప్రధానమైన కారణం ఏంటి, మీరేమనుకుంటున్నారు? నమస్తే అండి. అక్కడ ఉన్నటువంటి పేద వారికి ప్లీజ్ కంటిన్యూ. ఏంటండి, ఇది కేవలం రాజకీయం కోసం పెట్టిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇవాళ రేపు ఎల్లుండో నోటిఫికేషన్ వచ్చే టైంలో కావాలనే ఇది పెట్టారు, అది అందరికి అర్థమవుతుంది. మరి వాళ్ళ ఆర్టికల్ 14 ఏదైతుందో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అంటారు. మరి వాళ్ళు ఏంటి, హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైన్లు, క్రిస్టియన్లు, పార్సీలు అందరికి కూడా అవకాశం ఇచ్చారు. ఈ చట్టం ఏంటంటే సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వ సవరణ చట్టం 2000. ఇది 2019 డిసెంబర్ 2011 వచ్చిన దాన్ని ఇప్పుడు అమలు చేసే బాధ్యత. ఇన్నాళ్ళు ఏం చేశారు 4 సంవత్సరాల పాటు నేను అడుగుతున్నాను. ఇది ఎలక్షన్ పొందాలని పెట్టింది తప్ప వేరే ఏం లేదు. శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, ఒక చిన్న క్వశ్చన్ శ్రీనివాస్ గారు, ఏదైనా ఒక చట్టం చేసేటప్పుడు కాల పరిమితి ఏమైనా ఉంటదంటారా? ఒక్కసారి చెప్పండి. అంటే ఎప్పుడైనా చేయొచ్చు కదా దాన్ని. రెండు అమలైంది, ఇది అమలైంది, యాక్చువల్ గా అమలైంది. ఒక లాయర్ గా చెప్తున్నాను, అమలైన మాట యథార్థమే. కానీ ఇప్పుడు ఇన్నాళ్ళు ఏం చేశారు? ఒక్క మాట సార్, దీనికి క్వశ్చన్ అది అవ్వలేదు. ప్లీజ్ శ్రీనివాస్ గారు, క్వశ్చన్ అవ్వలేదు. 60 సంవత్సరాల పాటు ఆంధ్ర తెలంగాణ విషయంలో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలని 60 సంవత్సరాలు పోరాడితే కాంగ్రెస్ ఎప్పుడు ఇచ్చిందండి? ఎలక్షన్ల ముందు కాదా ఇచ్చింది? ఆంధ్ర తెలంగాణ ఎలా విడగొట్టిందండి కాంగ్రెస్ పార్టీ? అలాగా సార్, టాపిక్ అది కాదు. అంటే నేననే దాని గురించి కాదు సార్. ఒక్క నిమిషం అంటే డౌట్, ఒక్కసారి నేను మాట్లాడినవ్వండి. అంటే మీరు కాల పరిమితి అంటున్నారు కాబట్టి, ఒక్క నిమిషం రవికుమార్ గారు, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, కాల పరిమితి అంటున్నారు కాబట్టి ఎలక్షన్ల ముందే విడగొట్టిందా లేదా? అప్పుడు మీరు ఏమన్నారు? మేము చేసింది అభివృద్ధి కోసమే, దేశంలో తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసమే చేశామన్నారు కదా. మరి ఇది కూడా అలాగే అనుకోవచ్చు కదా. మీరెందుకు రాజకీయం కోసం చేసిందని అంటున్నారు? ఇప్పుడు మీరే టాపిక్ ని డిబేట్ చేస్తున్నారు. డిబేట్ కాదు సార్, మీరు సమాధానం మీరు ఒక దాని మీద నేను ఒక ప్రాక్టీసింగ్ లాయర్ ని, డాక్టర్ మధు శ్రీనివాస్ రెడ్డి అడ్వకేట్, రాష్ట్ర అధికార ప్రతినిధి. నేను ఏమంటున్నా అంటే, మీరు టాపిక్ డిబేట్ చేస్తే మేము ఏం చేయలేము, దాని మీద చర్చ పెడదామా, ఇప్పుడు సిఐ మీద చర్చ పెడదామా, మీరు ఫస్ట్ యూ హావ్ టు డిసైడ్. ఎందుకంటే నేను ఏమంటున్నానంటే 11 డిసెంబర్ 2020 అంటే 19 జరిగిన దాన్ని ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది వాళ్ళకు? నేను ఎందుకంటున్నా అంటే, బీజేపీ పర్టికులర్ గా ఇవాళ ఎందుకు చేసింది? ఇప్పుడు ఎప్పటి నుంచో 2014లో 2014 ఏమంటున్నారు కండిషన్? 2014 డిసెంబర్ 31 నాటికి, అంతకుముందు 1 సంవత్సరం ఉన్నా పర్లేదు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు మినిమం 5 సంవత్సరాలు ఉండాలన్నారు. గతంలో ఏముంది? ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 ఏముందంటే మినిమం 11 సంవత్సరాలు భారతదేశంలో ఉండటం కానీ, లేదంటే భారతదేశంలో పనిచేయటం కానీ ఉంది. దీన్ని ఏం చేసే వీళ్ళు 5 సంవత్సరాలు సరిపోతుంది. ఎక్కువ 5 సంవత్సరాలు ఉన్నా పర్లేదు, పని చేసినా పర్లేదు, ఏ విధంగా పర్లేదు చేశారు. అంటే ఇక్కడ ఒక వివక్ష ఉంది. ఆర్టికల్ 14 ప్రకారం ఏంటంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ఆల్ అన్నప్పుడు ఆలే, ఇక్కడ అమెండ్మెంట్ ఏం లేదు, ఇక్కడ ఎగ్జామ్షన్ ఏం లేదు. మరి హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైన్లు, క్రిస్టియన్లు, పార్సీలు
మరి జొరాస్ట్రియన్లు వీళ్ళవరకు వర్తించుద్దా? మరి ముస్లింలు ఇక్కడ లేరా మన ఇండియాలో కూడా ఉన్నారు కదా ముస్లింలు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎలక్షన్లు అప్పుడు ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్లో కానీ అదేవిధంగా అక్కడ అస్సాం ఈ రాష్ట్రాల్లో బాగా డెవలప్ అవుతుంది కాబట్టి దీన్ని వాళ్ళు ఎలగొట్టాలని ఉద్దేశంతో పెట్టింది తప్ప ఎలక్షన్లు లబ్ధి పొందాలని ఎలగొట్టాలి. ఇప్పుడు కొత్త పంచాయతీ అనమాట మనకు కావాలనే. ఇప్పుడు ఇంత కొత్త దేశానికి సంబంధించింది ఇది ఒక రాష్ట్రానికి సంబంధించి. మీరు ఇందాక అన్నారు తెలంగాణ విషయం అంటే ఆంధ్ర తెలంగాణ ఇది ఏంటంటే మతం అంటే మొత్తానికి సంబంధించింది. ఇలా భారతదేశంలో 14% ఉన్నారు ఇవాళ ముస్లింస్, వాళ్ళకి సంబంధించిన సమస్య అయిపోయింది వాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ల ముందర గుర్తొచ్చినారు. మరి 2019లో మరి సిఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అమల్లోకి వచ్చినప్పుడు అప్లై చేయొచ్చు కదా. ఇన్నాళ్ళు రేపు ఎల్లుండో గెజిట్ నోటిఫికేషన్ ఎన్నికల్ది జనరల్ ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తానగా ఇప్పుడే రిలీజ్ చేశారు. అంటే ఇది మీరు ఒక్కసారి గమనించండి అమ్మానుష్ ప్రేక్షకులు కూడా. ఇది హిందూ ముస్లిం సమస్య కాకుండా ఒక భారతదేశ సమస్య కావాలి. అందరూ కొట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ధర్నాలు, స్ట్రైకులు, రాష్ట్రాలు, మందులు, ఆర్తాలు అన్ని జరగాలి. ఇది కావాలి బీజేపీ. ఇలా మతానికి, కులానికి, ప్రాంతానికి ఏదైతుందో ఆ ఎమోషన్ ని, సెంటిమెంట్ సంక్షిప్తంగా చెప్తారు సార్ సమాధానం మాల్కొండ గారు, తర్వాత రవికుమార్ గారు మాట్లాడతారు. సరే నేను మాట్లాడండి అయిపోలేదండి. ఓకే చెప్పండి. ఇది ఆ విధంగా చేసింది తప్ప వేరే ఏం లేదు. ఇలా ఓకే ఇక్కడ ఏమున్నది మీరు అర్థం చేసుకోండి. ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ కి ఎప్పుడో దాని ఎందుకు అమెండ్మెంట్ ఇప్పటికి ప్రేర్ చేయాల్సి వచ్చింది? ఆర్టికల్ 14 చాలా స్పష్టంగా చెప్తుంది అందరూ సమానమే చట్టం ప్రకారం. మరి అందరికి రానియాలి. ఈశాన్య రాష్ట్రాలు కూడా ఒప్పుకోవట్లేదు. కేరళలో కూడా చూసుకున్నట్టయితే అక్కడ ముఖ్యమంత్రి విజయన్ గారు కూడా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు కూడా ఒప్పుకోవట్లేదు. అంటే ఇప్పటికిప్పుడు కావాలనే దేశం మొత్తం ఏ రాష్ట్రానికి సంబంధించింది ఆ రాష్ట్రం కావాలంటే పాటించవచ్చు, లేదంటే పాటించకపోవచ్చు అని కూడా చెప్పినట్టు. ఒక్క నిమిషం మమ్మల్ని చెప్పలేకుండా మీరే మాట్లాడండి, అట్లయితే మేము ఉంటాం. మరిగా కంటిన్యూ సార్. నేనేమంటున్నానంటే ఆ రాష్ట్రం మీద ఆధారపడి ఉంది కదా అంటున్నారు కదా, మీరు తీసుకోవాలని మ్యాండేటరీ లేదు కదా, సిఏని కంటిన్యూ చేయాల్సిన మ్యాండేటరీ చెప్పలేదు కదా అంటున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఏం చెప్పనట్లేదు. మీరు వచ్చేసేమో తెలంగాణ నుంచి మీరు పోయారు. ఇప్పుడు ఆయన బీజేపీ అడిగిన దానికి మీరు అడిగినప్పుడే ఒక క్వశ్చన్ వచ్చింది కాబట్టి దాని, అంతేగాని మీరు చెప్పకుండా మీకోసమే కదా సార్. మీరే మాట్లాడండి ప్లీజ్ కంటిన్యూ. మమ్మల్ని అవకాశం మీరే ఇవ్వట్లేదు కదా మాకు. ఇంతకు ముందు అది చెప్తుంటేనేమో మీరు తెలంగాణ విషయాన్ని లేవనెత్తారు. కాదు సార్ మీరేమంటున్నారు అన్నదానికి సమాధానం చెప్పాలి కదా సార్. మొత్తం మీరు మాట్లాడుతున్నారు, మీరే మాట్లాడండి ప్లీజ్ కంటిన్యూ. మీరే మాట్లాడండి సార్. ఒక నిమిషం నేను ఏమంటున్నా అంటే అక్కడ ఎవరిదో నాకు తెలియదు. ఒక లాయర్ గా కూడా నేను జనాలకు కొంత చట్టం కూడా చెప్పాలి కదా, జనరలైజ్ చేసి. నా ధర్మంగా ఏవో జనరల్ గా డ్రై సబ్జెక్ట్ లాగా నేను మాట్లాడకూడదు కదా. నాకు చట్టం కూడా తెలుసు కాబట్టి ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని. ఐఎమ్ నాట్ ఓన్లీ అడ్వకేట్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని. ఖమ్మం కోర్టులో, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న 19 సంవత్సరాల సీనియర్ ఉన్న న్యాయవాదిని. ఈ చట్టాన్ని ఇప్పుడు ఎందుకు అమలు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు మన హిందూ ముస్లిం కొట్టుకోవాలి దేశంలో. బీజేపీ గురించి దేశవ్యాప్త చర్చ జరగాలి. అరే అబ్బా బీజేపీ అయితే మన హిందువులకు న్యాయం చేస్తారా అనుకోవాలి. ఎన్నాళ్ళు ఈ పిచ్చులు, ఈ భ్రమల నుంచి ఈ దేశాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తారు. ఈ దేశాన్ని కులాల కోసం, మతాల కోసం కొట్టుకోవాలని చూస్తారు. బీజేపీకి ఏం లేవా డెవలప్మెంట్ చేయడానికి? ఏం డెవలప్మెంట్ చేసింది ఇంతవరకు చూడండి మీరు ఒక్కసారి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు సంవత్సరానికి. ఎక్కడిచ్చింది? నిన్న మా రేవంత్ రెడ్డి గారు కూడా మా ఖమ్మం ఇక్కడ కొత్తగూడెం భద్రాచలం మా ఏరియాకి వచ్చి చెప్పారు ఎక్కడిచ్చింది ఉద్యోగాలు. గల 2 కోట్లు సంవత్సరానికి ఇస్తే 10 సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మన తెలంగాణ కూడా 50 లక్షల జాబులు వచ్చి ఏమి ఇచ్చారు ఉద్యోగాలు? ఎంతసేపటికి నేషనల్ హైవే వేయడం తప్ప ఎక్కడన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా పనులు చేసిందా? చిన్న చిన్న పనులు ఏమైనా చేసినా కూడా ఇక్కడ బీఆర్ఎస్ పుణ్యమని ఆ చేసిన పనులు కూడా చెప్పుకోలేదు ఏ రోజు కూడా. నేషనల్ హైవేలు కూడా ఎట్లా ఇస్తున్నారు? టోల్ గేట్ ఇస్తున్నారు. అక్కడ టోల్ గేట్ కాదు, టోల్ గేట్ మొత్తం టోల్ గేట్లు వసూలు చేసుకోవటమే. ఏముందల్లా అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఇచ్చినట్టు, కాంట్రాక్టర్లకు అవుట్ సోర్సింగ్ ఇచ్చినట్టుంది. అంతకుమించి ఇక్కడ వేరే ఏం లేదు. మొత్తం మీరు గమనించండి దయచేసి. ఎక్కడ మా ఖమ్మం నుంచి అక్కడ సూర్యాపేట పోతుంటే మధ్యలో నాయకుని కూడా దగ్గర ఉంది. ఎక్కడ 115 రూపాయలు అసలు తీసుకుంటున్నారు. ఇవి పనులు చేయడం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ట్రిపుల్ పీ మీద ఒక ఎగ్జిట్ ఇచ్చారు. అసలు జనరల్ రోడ్లని, గవర్నమెంట్ రోడ్లని ఎప్పుడైతే ఎప్పటి నుంచి ఉన్న రోడ్లని స్వాధీనం చేసుకుని ఒక ప్రైవేట్ వాళ్ళు ఎక్కడుంది రాజ్యాంగం ఎక్కడ లేదు. నేషనల్ హైవే కేసులు కూడా చేస్తున్నాను నేను. కలెక్టరేట్ కోర్టులో సూర్యాపేటలో కూడా నేను ఎక్కడ లేదు ఇట్లా రాజ్యాంగంలో. ఇలా వాళ్ళ గొప్ప చెప్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నారు. ఎంతసేపటికి ఇదిగో మేము ఇక్కడ ఈ కోట్లు ఇచ్చినాం, 1000 కోట్లు పెట్టి ఇదే లెక్కలు. ఏమన్నా ఒక చెప్పుకోదగ్గ కేంద్ర మంత్రి మరి కిషన్ రెడ్డి గారు సిగ్గుచేట రాష్ట్ర అధ్యక్షుడు ఇయ్యటి వరకు ఒక తెలంగాణలో ఒక్కటి చెప్పుకోదగ్గ 10 సంవత్సరాల తెలంగాణకు రాండు ఎస్ఎస్ రాజమౌళిగో తెలంగాణకి దేశం చేయలే. ఎంతసేపటికి కేంద్రం తెలంగాణ సవితల్లి ప్రేమ. కేసీఆర్ ఆయన వాళ్ళని రానియడు. ఇప్పుడు మనం 3 నెలలు అయింది, ఇప్పటికి కూడా వాళ్ళు ఇస్తున్నారా? ఇప్పుడు ఎలక్షన్ లో రేపు నోటిఫికేషన్ వస్తుందని ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళు సిఏ అమలు చేయాలంటున్నారు. మాలకొండ గారు రెస్పాండ్ అవుతున్నారు సార్. శ్రీనివాస్ గారు మాలకొండ గారు రెస్పాండ్ అవుతున్నారు. మాలకొండ గారు చెప్పండి.
శ్రీనివాస్ గారు, అడ్వకేట్ గారు, పెద్దలు మీకు ప్రత్యేకంగా అభినందనలు. ఎలా సీనియర్ అడ్వకేట్ అని మీరే పరిచయం చేసుకుంటున్నారు. ఒక విషయం, మీరు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా బడే బాయ్, మా పెద్దన్న, మేము బాగా సెంట్రల్ గవర్నమెంట్ తో ఎటువంటి విభేదాలు పెట్టుకోము, అభివృద్ధి కోసం పెద్దన్నతో ప్రయత్నం చేస్తాం అని చెప్పిన మాటని మీరు మరి మీ ముఖ్యమంత్రి గారి కన్నా గౌరవిస్తారా, లేకపోతే మీరు అది కూడా గౌరవం ఇవ్వరా? దానికి కూడా రాజకీయం కావాలా? ఇవాళ మీరు చెప్తున్న విషయం ఏంటంటే, భారతదేశంలో ఇవాళ మొన్న పాకిస్తాన్ లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే గాయత్రి మంత్రం చదువుతున్నారు నాయన. గాయత్రి మంత్రం మీ పాకిస్తాన్ లో ఉండే విద్యార్థుల్ని, ఇతర దేశాల నుంచి చదువుకునేటటువంటి విద్యార్థుల్ని జాతీయ జెండా పట్టుకొని మోడీ గారు జిందాబాద్ అంటే పాకిస్తాన్ విద్యార్థులు పాకిస్తాన్ చేరుకొని పార్లమెంట్ లో మోడీ గారికి సన్మానాలు చేశారు, తీర్మానాలు చేశారు నాయన. ఎందుకు నాయన ప్రజలు మీ పట్ల విశ్వాసం లేనటువంటి మాటలు మాట్లాడతారు? మాలకొండ గారు, మీరు మాట్లాడేటప్పుడు మీ పాకిస్తాన్ ఇంకొకటి ఏంటంటే, మాలకొండ గారు, మణిపూర్ లో హింసాత్మక ఘటనలు జరిగినాయి. మణిపూర్లో హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు దాని మీద సమస్యల్ని మీరు చేయలేదు, కానీ ఈ రోజున ఎక్కడి నుంచో వచ్చిన కాంగ్రెస్కి న్యాయం చేస్తానంటే ఎట్లా ఒప్పుకుంటారు సార్? ప్రధానమంత్రి మణిపూర్ ఎందుకు పోలేదండి? మన భారతదేశం బ్రదర్ ఒక విషయం మీరు అడిగారు, నేను చాలా చక్కటి విషయం అడిగారు. నేను మీ పాకిస్తాన్ అంటంలో ఫ్లోలో వచ్చింది. భారతదేశం బయట ఉన్న దేశాలందరితో ఫ్రెండ్షిప్ చేస్తుంది, ఎవరికి ఇబ్బంది జరగకుండా చూడాలనే ఆలోచనతో ఉన్నాము. భారత ప్రధానమంత్రి గారు కూడా అదే నిర్ణయంతో ఉన్నారు. ఇవాళ మనం చేస్తున్నటువంటి సిఏఏ బిల్ అనేది కాంగ్రెస్ పార్టీ టైంలో పార్లమెంట్ లో పెట్టినటువంటి ఆ పేజీలే ఇవాళ పెట్టారా? ఏదైనా ఒక పేజీ అయినా మార్చారా? ఒక్క పేజీ కూడా మార్చలేదు. ఆ రోజు మీరు సమర్థవంతంగా చేయలేకపోయారు, దేశాన్ని సమర్థవంతంగా నడపలేకపోయారు, చట్టాలు చేయలేకపోయారు. మీరు చేయలేటువంటి దద్దమ్మ ప్రభుత్వం కాబట్టి ఇవాళ మేము సీరియస్ గా చేస్తున్నాము. దేశాన్ని అభిమానించే ప్రభుత్వం, దేశం భద్రత కోరే ప్రభుత్వం, మనకు కావాల్సినటువంటి అన్ని చేసుకోగలిగిన పరిస్థితి ఉంది. ఇవాళ మీరు పదే పదే చెప్తున్నారు, ముస్లింలకు కానీ ఎవరికి కానీ ఎక్కడా ఈ బిల్లు వల్ల, ఈ చట్టం వల్ల వ్యతిరేకత లేదు, ఇబ్బంది లేదు. ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే, చాలా చక్కగా పాంప్లెట్ల ద్వారా పత్రాలు అన్ని ఇళ్ళకి వెళ్ళాయి, అది చదవండి. మీరు దాంట్లో ఏం అడుగుతున్నారు, ఏం ఫుల్ చేయమంటున్నారు? మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పడానికి ఇష్టం లేకపోతే దానికి ఆ పత్రం ఫుల్ చేస్తారా లేదా? తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రుల పేర్లు రాస్తారు, ఆస్తులు ఉంటే ఆస్తులు రాస్తారు, ఎప్పటి నుంచి ఉంటే ఎప్పటి నుంచి రాస్తారు. ఆ ఫారం మీరు పెట్టిందే కదా, ఇవాళ కొత్తగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెట్టింది కాదు కదా. ఈ బిల్లు పట్ల మీకు ఎందుకు భయం వేస్తుంది? ఈ బిల్లు వస్తే మీకు నష్టం ఏంటి? ఒకవేళ నిజంగా మేము వ్యతిరేకంగా తీసుకొస్తాం, ప్రజలు మాకు సహకరిస్తారు లేదా? ప్రజలు సమాధానం. మీరు రాజకీయ అంశాలు తీసుకొచ్చి మీ ముఖ్యమంత్రి గారు మా బడే బాయ్ అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు, ప్రధానమంత్రి గారితో అభివృద్ధి కావాలి, నాకు ఈ గొడవలోనే వద్దు, ఎలక్షన్ లోనే రాజకీయం చేస్తామని చెప్తున్నప్పుడు మీ ముఖ్యమంత్రి గారిని గౌరవించండి కొద్దిగా ఒకసారి. మీ పార్టీకి నైతిక విలువలు ఎలాగా లేవు? మీ ముఖ్యమంత్రి రవికుమార్ గారి తర్వాత అహ్మద్ గారి దగ్గరికి వెళ్దాం. రవికుమార్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు మాట్లాడారు మాల్కొండయ్య గారు. ఇప్పుడు భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావాన్ని మార్చడానికి వీలు లేదు. భారత రాజ్యాంగం అనేది అదొక మతాతీత కులాతీతమైనటువంటిది. పాప ఆయనకు తెలియదేమో, మా అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం మీద శ్రీరాములు వారు బొమ్మ వేశారు. ఎక్కడ వాట్సాప్ సిలబస్ ఇది? అంబేద్కర్ గారు బౌద్ధం స్వీకరించాడు. అసలు అంబేద్కర్ గారు భారతదేశ రాజ్యాంగాన్ని అదొక సెక్యులర్గా దాని స్వభావంతో ఉండాలని చెప్పాడు. కానీ అంబేద్కర్ గారు రచనలన్నీ చదవండి కొంచెం. అంబేద్కర్ గారు బౌద్ధం ఎందుకు స్వీకరించాడో తెలుసుకోండి. అంతే తప్ప భారత రాజ్యాంగం మీద శ్రీరామచంద్రుల వారి బొమ్మ వేశారు, ఎందుకు తీసేశారు, ఈ మరీ ఎట్టున్నాయంటే ఏదో వాట్సాప్లో కనుక చిన్న చిన్న వాళ్ళు కూడా తిట్టుకునేటట్టుగా ఉన్నాయి. కొద్దిగా దయచేసి సెర్చ్ చేస్తే కూడా తెలుస్తాయి. రెండోది ఏంటంటే, దాని గురించి అనవసరం. కానీ ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఢాకాలో పుట్టారు మన అమర్త్య సేన్, మన భారతదేశం గర్వించదగ్గ నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ గారు ఢాకాలో పుట్టారు. బీజేపీ అగ్రనాయకుడు ఎల్కే అద్వానీ గారు పాకిస్తాన్కు సంబంధించిన వాళ్ళు. మరి ఇవాళ వాళ్ళు మన భారతదేశం యొక్క సిటిజన్షిప్ పొందారా లేదా? ఆ రోజు బీజేపీ అధికారంలో ఉందా? లేదు కదా. భారతదేశంలో ఆ రకంగా సిటిజన్షిప్ పొందటానికి అవకాశాలు ఇంతకుముందు కూడా ఉన్నాయి. ఇలా కొత్తగా వచ్చినటువంటిది ఏమీ లేదు. ఇక్కడ భారతదేశంలో ఉన్న హిందువులకు ఏదో న్యాయం జరుగుతుంది లేకపోతే ఇంకోటని కాదు. హిందువులకు జరిగే న్యాయం ఏముంది ఇందులోనే ఏ రకమైనటువంటి వివక్ష ఉంది అనేది ఒకటి కాదు సార్. హిందువులకి జరిగే న్యాయము లేదు, ముస్లింలకు జరిగే అన్యాయం కూడా లేదు కదా సార్. లేదు కదా. రెండోది, ఆ మాటకు వస్తే అస్సాంలో 19 లక్షల మంది మన పౌరసత్వాన్ని కోల్పోయారు.
అందులో మెజారిటీ 11 లక్షల మంది హిందువులే. పౌరసత్వాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి వచ్చింది అస్సాంలో. ఆ విషయం తెలుసో లేదో, పాపం తెలుసో తెలీదో. కాబట్టి ఏంటంటే ఇలాంటి చట్టాలు తీసుకురావటం వల్ల హిందువులకు లాభం అనేది కాదు, నష్టం కూడా ఉంది హిందువులకు కూడా. ఆదివాసీలు చాలామంది లక్షల సంఖ్యలో దీన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కూడా మనం గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అట్లనే ఇవాళ ఏ దేశమైనా సూపర్ పవర్ కంట్రీగా ఎప్పుడు ఎదుగుతుంది? ఇవాళ అమెరికా అనేది క్రైస్తవ మెజారిటీగా ఉన్న దేశం, భారతదేశం అనేది హిందువుల మెజారిటీగా ఉన్న దేశం. అమెరికా గనక క్రైస్తవ మెజారిటీ దేశంగా కాబట్టి ఇక్కడ ఈ భారతీయులకు హిందువులుగా ఉన్న వాళ్ళకి ఎవరికి మేము పౌరసత్వం ఇయ్యము అని కనుక రేపు డొనాల్డ్ ట్రంప్ అలాంటి వాడు ఎవడన్నా వచ్చి చట్టం చేశాడు అనుకోండి, అది మనకు లాభమా నష్టమా? అది నష్టం జరుగుతుంది. అక్కడేంటి మతాల ప్రాతిపదికన వివక్ష చూపడానికి వీలు లేని పద్ధతుల్లో మన భారతదేశంలో ఎలాగైతే కాన్స్టిట్యూషన్ ఉందో అక్కడ కూడా ఆ రకంగా ఉంది. అది బ్రిటన్లో ఉంది, చైనాలో. భారతదేశంలో పుట్టినటువంటి బౌద్ధ మతం ఏదైతే ఉందో ఆ బౌద్ధ మతం చైనాలో పెద్ద మతం. అక్కడ కూడా వివక్ష లేదు. అది వివక్ష ఉంటే వాడు కూడా సూపర్ పవర్ ఎంటర్ అయ్యేవాడు, కాకుండా ఉండేవాడు. ఇవాళ మనం బ్రిటన్ వద్దాం. బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు? రిషి సునక్. ఆయన మూడో తరం ముందు ఆయన భారతీయ మూలాలు ఉన్నటువంటి ఆ వ్యక్తి. మరి అలాంటి వాడు హిందూ సాంప్రదాయాలనే ఆయన ఫాలో అవుతాడు, గోమాతను పూజిస్తానంటాడు, హిందువుగా ఉండటానికి నేను గర్వపడుతున్నానంటాడు. మరి హిందువుగా ఉండటానికి గర్వపడేటువంటి వ్యక్తి మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి, మనం గర్విద్దాం. మరి అక్కడ ఒక క్రైస్తవ దేశంలో ప్రధానమంత్రి అయ్యాడు కదా, అది ఎలా సాధ్యపడింది? వాళ్ళు ఆ రకంగా వివక్ష చూపే అవకాశం ఉంటే ఆ రకంగా ఆయన నాయకుడు అవుతాడా, లేకపోతే తర్వాత ప్రధానమంత్రి అవుతాడా? లేదు. మన కమలా హారిస్ ఉంది, అమెరికా ఉపాధ్యక్షురాలు, ఆమెకు కూడా భారతీయ మూలాలు ఉన్నాయి, మన ఆమెకు ఉపాధ్యక్షురాలు అయింది. మరి అలా అదేవిధంగా ఆస్ట్రేలియాలో కానీ, జర్మనీలో కానీ, అమెరికాలో కానీ వీళ్ళందరూ కూడా, ఆ దేశాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా ఈ క్రైస్తవ దేశాలు ఇక్కడ వేరే మతాల వాళ్ళు ఉండడానికి వీలు లేదని కనుక రేపు చట్టాలు తీసుకొస్తే రవికుమార్ గారు ఒక్కసారి ఈ సిఏఏని తీసుకొచ్చింది మాలకొండయ్య గారు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వమేనండి? అసలు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అని తీసుకొచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందా, ఏం తెచ్చింది అనేది కాదు సార్, క్లారిటీ ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మాలకొండయ్య గారు చెప్పింది ఓకే అనుకుందాం కాదు సార్. నేను అనేది మీరు ఇన్ని ఓపెన్ గా ఉండాలి కదండి, లాజిక్ ఉండాలి కదా. కాంగ్రెస్ పార్టీయే తెచ్చింది అనుకుందాం. మరి కాంగ్రెస్ పార్టీయే తెస్తే మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు తేవాల్సి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ తెచ్చుంటే అమల్లో ఉండేది కదా, అదే అమల్లో ఉండేది కదా. ఇవాళ మరి కొత్తగా తీసుకొచ్చేది ఏంటి? నేను చెప్పేది ఒకటే, ఏ దేశంలో మన భారతీయులు కొన్ని కోట్ల మంది అమెరికాలో, బ్రిటన్లో, ఫ్రాన్స్లో, జర్మనీలో, చైనాలో, లేకపోతే అనేక దేశాల్లో, చివరికి దుబాయ్లో, కువైట్లో, సౌదీ అరేబియాలో అనేక చోట్ల ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా రేపొద్దున ఇలాంటి చట్టాలే ఆ దేశాల్లో తీసుకొస్తే మన వాళ్ళు ఏం కావాలి? ఈరోజు రెండోది ఏంటంటే ముస్లింల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ మరి భారత ప్రధాని మోడీ గారు అత్యంత ఎక్కువ సార్లు సందర్శించిన దేశం ఏంటి? సౌదీ అరేబియా కదా. ఒక ఇస్లామిక్ కంట్రీకి భారత ప్రధానమంత్రి చాలా ఎక్కువ సార్లు సందర్శించడం లేడు. మనదేంటి దానికి సంబంధించిన ఏంటి? ఇలా భారతదేశం అత్యంత ఎక్కువగా వ్యాపార సంబంధాలు పెట్టుకుంటున్నది ఎవరితో? నువ్వు రోజు మాట్లాడుతూ ఉంటావు, చైనా అని మాట్లాడతావు. ఈ రోజు చైనాతో ఎగుమతులు దిగుమతులు విషయంలో భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చైనాతో వ్యాపారం చేస్తున్నది మోడీ కాదా? మోడీకి సంబంధించినటువంటి అంబానీ అదానీల యొక్క ప్రయోజనాల కోసం ఇలా చైనాతో మీరు ఎగుమతులు దిగుమతులు చూడండి. మన ఎగుమతులు ఏమో చైనాకి తక్కువ ఉంటాయి, చైనాకు నుంచి మనం ఎగుమతి చేసుకుని ఎక్కువ ఉంటాయి. ఆ రెండింటిని చూసినప్పుడు ఏంటంటే మన వాణిజ్య లోటు చైనాతో పోల్చుకున్నప్పుడు మనం చాలా లోటులో ఉన్నాం. ఇది మోడీ హయాంలో కదా జరిగింది. మోడీ కాదా చైనా ఫేవరెట్? మోడీ కాదా చైనా మీద ఉన్నటువంటి ప్రేమ? కాబట్టి చైనా అంటారు, ఇస్లామిక్ దేశాల దగ్గర మీ వ్యాపార ప్రయోజనాల కోసం. అహ్మద్ గారు మీ ఆటో రొటేషన్ ఆన్ చేసుకోండి. కొంచెం మీరు నిలువుగా పెట్టారు, కెమెరాని అడ్డంగా పెట్టండి. కెమెరాని ఆటో రొటేట్ ఆన్ చేసుకోండి. మీరు రెస్పాండ్ కాండి అహ్మద్ గారు ప్లీజ్. అహ్మద్ గారు ప్లీజ్ రెస్పాండ్. ఎస్ అహ్మద్ గారు చెప్పండి. రవికుమార్ గారు మాట్లాడింది విన్నారు, అదేవిధంగా మాలకొండయ్య గారు, శ్రీనివాస్ గారు మాట్లాడింది విన్నారు. మీ యొక్క అభిప్రాయం ఏంటి? మీరు జేఏసీగా మీరు మాట్లాడే మీ మాటల్లో చెప్పండి.
సిఐఏ జేఏసీగా. సార్ వాస్తవంగా ఏంటంటే సార్ ఈ బిల్లును నేను జోస్యం చెప్తున్నా, ఇవాళ అమిత్ షా హైదరాబాద్ వస్తుండు, హైదరాబాద్ లో ఆయన మాట్లాడేది సార్ రెండు ముక్కలు మాట్లాడు. ఒకటి సిఏఏ అంటాడు, రెండు ఓవైసీ మజ్లిస్ అంటాడు. ఈ రెండు మాటలు మాట్లాడకుండా ఇవాళ అమిత్ షా వెళ్తాడా? ఆయన పోలరైజేషన్ కోసం వస్తున్నాడు. ఓవైసీకి వాళ్ళకి కూడా ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి, వాళ్ళు వీళ్ళేం పెద్ద శత్రువులు కాదు, ఆ రోడ్డు మీద రోజు మైకుల్లో తిట్టుకుంటారు. కానీ ఇవాళ సిఏఏ ఓవైసీ అనే రెండు మాటలు మాట్లాడకుండా ఇవాళ అమిత్ షా హైదరాబాద్ దాటి వెళ్ళడు. వాళ్ళు మంచి పని చేస్తున్నాను ఫీల్ అయ్యేది వాళ్ళు చెప్పుకోకుండా ఎలా వెళ్తారు సార్? పని గురించి కాదు, ఆ పని మంచిదని చెప్పుకుంటే ఓకే, ఎలా మంచిదో ఎలా చెడ్డదో చెప్పుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఒకరిని కవించడం కోసమో లేకపోతే వాళ్ళకి లాభం జరిగే విధంగా ఎవరు మాట్లాడితే ఈయనకి లాభం జరుగుద్దో వాళ్ళతో మాట్లాడించడం కోసం ప్రయత్నం చేయటం, ఇది ఒక రకమైన మతపరమైన పోలరైజేషన్ కోసం మాట్లాడతాడు తప్ప ఇలా అది మాట్లాడడానికి నేను ముందే చెప్తున్నా. ఓకే ఓకే రైట్ సార్. అహ్మద్ గారు రెస్పాండ్ ప్లీజ్. బిల్లు పాస్ అయిన తర్వాత పార్లమెంట్ యాక్షన్ కమిటీ దాని రిపోర్ట్ ఇంతవరకు రాలేదు. అందులో కూడా భావవైరుధ్యాలు ప్రస్ఫుటంగా వాళ్ళు చెప్పారు. అలాగే అంతర్జాతీయ నిఘా విభాగం కూడా ఇది తీసుకుంది. దాంట్లో నుంచి కూడా దీని మీద కష్టతర సమస్యలు ఉన్నాయి. మీరు ఎప్పుడైతే కేవలం ఒక మతానికి ఇస్తామంటారో అక్కడున్న తీవ్రవాదులు కూడా ఫోర్ స్కీన్ ఒకవేళ వాళ్ళు పెట్టుకొని మేము హిందువులమని ఈ దేశానికి వచ్చి మాకు ఇవ్వండి అని చెప్పి 14 కింద వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని మేము ముందుకు వస్తే మీరు ఏం చేస్తారని చెప్పి కూడా దాని మీద ప్రశ్నించిన విషయాలు ఉన్నాయి. ఇంకా దాని మీద పూర్తి చర్చే కాలేదు, వీళ్ళకి అందిన రిపోర్ట్స్ ఏవి సరిగ్గా కాలేదు. బిల్లు పాస్ చేసి 5 ఏళ్ల తర్వాత ఎన్నికల ముందు తేవడం అన్నది ఇది ఎన్నికల స్టంట్ కాక మరి ఏమంటారు మీరు చెప్పండి? మీరు గమనించండి, మీరు పూసుకొచ్చినా ముస్లింలు ఈ విషయంలో చాలా తెలివిగా స్టఫ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళను పావుల్లా బయటికి తెచ్చి వీళ్ళు ఓట్లు గెయిన్ చేయాలన్న నాటకం ఏదైతే ఉందో అది మేము కళ్ళు తెరిచి చూస్తున్నాం. మేము సెక్యులర్ వాదులతో కలిసే దాని విషయంలో స్పందిస్తాము. ఎలాగైతే సుప్రీంకోర్టులో ఆ విషయం ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వెయిట్ చేయడం లేదు వీళ్ళు. దాని మీద ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలందరూ కూడా ఈ రోజున బీజేపీనే ఇది ఎక్కువగా అభిమానిస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు సార్. ఆర్టికల్ 370కి ముస్లిం మహిళలకు సంబంధం ఏంటది? కాశ్మీర్ అండి ఆర్టికల్ 370, దానికి దీనికి సంబంధం ఏంటండి? ఓకే ఓకే సార్, శ్రీనివాస్ గారు మాట్లాడతారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు 370 ఆర్టికల్ వేరండి, స్వయం తిరుపతి జమ్మూ కాశ్మీర్ది, అది వేరు, ముస్లిం మహిళలకు సంబంధించింది కాదు. ముస్లిం మహిళలకు సంబంధించింది తలాక్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, బీజేపీ అభివృద్ధి మంత్రాన్ని చూపించి ఎందుకు ఓట్లు అడగదు? ఓట్లు అడగవచ్చు, తప్పులేదు. డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓట్లు అడగవచ్చు. మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటే తప్పులేదు. అది కాంగ్రెస్ పార్టీయా, బీజేపీయా, బీఆర్ఎస్ ఎవరైనా కావచ్చు. ఎంతసేపటిగా మత రాజకీయాలే తప్ప అభివృద్ధి రాజకీయాలు చేయదా? నేను ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ చేస్తున్నా. ఈ దేశ పౌరుడిగా తెలంగాణ ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. బీజేపీ మేము అభివృద్ధి చేసినాం, మా కోటేయండి అనే చూపించి అడిగే దమ్ము ధైర్యం ఎందుకు లేదు బీజేపీకి? 10 సంవత్సరాల పాటు కేంద్రంలో పాలించింది. ఎంతసేపటికి మత ముచ్చని చెప్పుకోవడమేనా, కులం ముచ్చని చెప్పుకోవడమేనా? అభివృద్ధి మోడీ గారు 10 సంవత్సరాలు ఇదేనా చేసింది? భారతదేశాన్ని విభజించడానిక? ఏంటి మనం ఇవ్వాలి? సెక్యులరిజం మన అందరం కలిసి ఉంటారు, 100 రకాలు. అందరూ మన వాళ్ళు బయట పెట్టలేదా? ఇప్పుడు మన పిల్లలందరూ బయట చదువుకోవాలి, మన మాత్రం ఇక్కడే ఉండాలా? హిందూ ముస్లిం అనుకుంటే ఎన్నాళ్ళు ఉండాలి ఇక్కడ? మాలకొండ గారు ఒక మాట వినండి దయచేసి, మీరు పెద్దవాళ్ళు సీనియర్లు వినండి ఒక మాట దయచేసి. మీరు కూడా మీరు కూడా ఒక్కసారి గుడ్డు మీరు చేసుకుని ఆలోచించుకోండి. మధ్య శ్రీనివాస్ రెడ్డి ఏం మాట్లాడుతుందో. నేనేమంటున్నంటే, మీరు ఓట్లు అడగండి, బాధ్యతగా 10 సంవత్సరాలు పాలించారు, మీరు ఓట్లు అడగవచ్చు. నేనేమంటున్నంటే అభివృద్ధిని చూపించి అడగరాదు. ఇదో మీరు ఇది చేసినాం, ఈ ప్రాజెక్టులు కట్టించిన తెలంగాణకు, ఈ పక్కన ఆంధ్రప్రదేశ్ కి ఇది చేసిన పెద్ద ప్రాజెక్ట్, లేదా ఒక యూనివర్సిటీలు తెచ్చినాం. ఇప్పుడు మనకు ఐఐఎంఏ లేదు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లేదు. ఆ రోజు మీరు అన్నారు, ఇందాక మాట్లాడేటప్పుడు బడేబాయ్ అన్నారు రేవంత్ రెడ్డి గారు. బడేబాయ్ అన్నదానికి ఏంటి దీని అర్థం అంటే, మీరు ఒక రాజ్యాంగాలు లేదా వచ్చారు, ప్రధానమంత్రి హోదాలు వచ్చారు, ఈయన రాష్ట్ర అధినేత, ఆ హోదాలో మన తెలంగాణ సాంప్రదాయాలు ఎన్టీ రామారావు గారు ఉన్న కాడికి కూడా మనం అన్నయ్య అన్న బ్రదర్ అనుకోవడం సాంప్రదాయం. పెద్ద ఆయన కాబట్టి బాయ్ అంటే బాగుంది కాబట్టి బడేబాయ్ అన్నారు. అది మా యొక్క సంస్కారం. మీరు వచ్చిన అతిథిని గౌరవించే సంస్కారం అక్కడ తప్పేసిందల్లా. దాంట్లో మీరు అన్నదానికి దానికి మేము ఏమనట్లే, మేము యాక్సెప్ట్. ముఖ్యమంత్రి గారికి సాక్షాత్ తెలవని విషయం కాదు. ఆయన పెద్ద నుంచి పైకి వచ్చిన వాళ్ళు వారసత్వ రాజకీయాలు కావు, ఆయన ఒరిజినల్ పాలిటిక్స్ ఆయన అని తెలుసు ఆయనకు. నేను ఏమంటుందంటే, అభివృద్ధిని చూపించేందుకు బండారు రవికుమార్ గారికి కూడా నేను అడుగుతున్నాను, రవికుమార్ గారి సమక్షంలో అడుగుతున్నా, వాళ్ళ అభివృద్ధిని చూసి అభివృద్ధి చేసే ఓట్లు లేదని ఎందుకు అడగట్లేదు? ఎంతసేపు మతాల మనోరమాలు, కులాల కురుక్షేత్రం ఇంకెన్నాళ్ళండి మనం ఇంకెన్నాళ్ళు మాట్లాడుకుంటామండి? నాకు అర్థం కావట్లేదు.
ఇంకా కులాల గురించి మతాల గురించి ఎన్ని సంవత్సరాలు మాట్లాడుకుంటామండి? నాకు అర్థం కాదు. మనం అందరం ఒక దేశ పౌరులు, జాతీయత భావం ఉందా? ఇండియన్స్ ఎన్నాళ్ళు మాట్లాడుకుంటామా? జీవితకాలం ఇదేనా ఉచిత? మన పిల్లలకు ఇదే చదువుతాం, మన పిల్లలకు ఇదే చదువుతాం, మన భక్తులను ఇట్లే పోవాలా? మతాల గురించి కులాల గురించి మర్చిపోతే ఏదో రిజర్వేషన్ల కోసము ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు పైకి తీసుకురావడం కోసం పెట్టిన ఉద్దేశమే తప్ప ఊరికనే ముచ్చట కులము మతం ఇదేనా? మన మనోడు అమెరికా పక్కనుందని మాలకొండ గారు మాట్లాడండి. మాలకొండ గారు ప్లీజ్ ఆగండి, 1 minute ఆగండి. శ్రీనివాస్ గారు మాట్లాడాక మీరు మాట్లాడదురు గారు. ప్లీజ్ శ్రీనివాస్ గారు. మాలకొండ గారు మాట్లాడండి, ఒక్క నిమిషం ఆగండి. మాలకొండ గారు శ్రీనివాస్ గారు కంటిన్యూ. నా తెలంగాణ శ్రీనివాస్ గారు సమయభావం తక్కువ ఉంది. మాలకొండ గారు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం నేను చెప్తున్నా. ఎందుకు అభివృద్ధిని చూసి ఎందుకు ఓట్లు అడగట్లేదు? అభివృద్ధి నేను సైడ్ బోర్డ్ కోసం అభివృద్ధిని చూపించి బీజేపీ ఎందుకు ఓట్లు అడగట్లేదు? మతాన్ని చూపించి ఎందుకు ఓట్లు అడుగుతుంది? అభివృద్ధి చేయలేదని అది ఒప్పుకున్నట్టేనా? సెల్ఫ్కోలేనా? అభివృద్ధిని చూపించి ఓట్లు అడగండి, ఖచ్చితంగా మీకు వేస్తారండి. ప్రజలు ఎందుకు అల్టిమేట్గా వేస్తారు. మీరు కరెక్ట్ గా పనిచేస్తే ఎందుకు ఓట్లేరండి? మీరు లాయర్లను కరెక్ట్ కేసు చేసి ఇంకో కేసు ఇస్తారు. మీరు కరెక్ట్ గా పనిచేస్తే ఇంకోసారి ఎంపీ అవుతారు, మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. మీరు ఎంతసేపటికి కులాల కురుక్షేత్రం, కులాల కుంపట్లు పెట్టి మతాల మానవమాలు సృష్టించి అందరూ వ్యాపారంలాగా అందరు ఇట్లా కాషాయ వస్త్రాలు వేసుకుని గుట్టు పెట్టుకొని ఏంటిది నాకు అర్థం కావట్లేదు. నేను చాలా సార్లు చూస్తున్నా చాలా మందిని కూడా బీజేపీ వారిని. మేము కూడా హిందువులమే, పక్కా హిందువు, నేను 100% హిందువులే, అలా నో డౌట్ పెట్టాలి. అర్థం శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి. మనం అదే చెప్తున్నాం సార్. నేను ఏమంటున్నా బాబు, నేను అదే ఎందుకంటే అభివృద్ధిని చూపించి ఓటు అడగండి, మతాన్ని చూపించి ఓటు అడగండి. అభివృద్ధిని చూసి ఓటు అడగాలి కానీ ఇలాంటిది కాదని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మాలకొండ గారు రెస్పాండ్ అవ్వండి, కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఓకే అహ్మద్ గారు కంక్లూడ్ చేయండి. విలువలకు కట్టుబడి ఏ చట్టం తెచ్చినా మేము దాన్ని స్వాగతిస్తాము. కానీ రాజ్యాంగ విరుద్ధంగా కేవలంగా మత ప్రాతిపదికన కొద్ది మందిని వేరు చేసి తెచ్చిన చట్టం అది తప్పుడు చట్టం అన్న విషయాన్ని గమనించండి. అలాగే అందులో ఉన్న లోపాలని తదితర సంస్థలు ఎత్తి చూపాయి. ఇందులో తీవ్రవాదులు కూడా హిందువుల్లా బయటికి రావచ్చు. అసలు ఇక్కడ ఎలా ఇస్తారు చట్టం అన్నదానికి జాతీయత అన్నది మీరు గమనిస్తే పాకిస్తాన్ లోనో, బంగ్లాదేశ్ లోనో, ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళు పీడితులై ఉండి అక్కడి నుంచి వచ్చినట్లు వీళ్ళు రికార్డ్స్ తెచ్చుకోవాలి. ఎంత కష్టం ఒక హిందూ సమాజానికి. ఒకవేళ ఎవరైనా రూరల్ ఏరియాస్ లో కాదు, ముంపు ప్రాంతాల్లో ఉన్న హిందువుల దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర ఏ రికార్డులు ఉండవు. సార్ చెప్పినట్టుగా కొండ ప్రాంతాల్లో జీవించే ఆటవిక స్వర్గ వారి దగ్గర ఉండదు, సంచార జాతుల దగ్గర ఉండవు. వాళ్ళందరూ కూడా రికార్డ్స్ చూపించమంటే ఏ రికార్డ్స్ తెచ్చి చూపించాలి, ఏ దేశం నుంచి వచ్చారని చూపించాలి, ఎలా వాళ్ళకి మీరు పౌరసత్వాన్ని ఇస్తారు? ప్రమాదకర చట్టం తీసుకొచ్చి దీన్ని ఎలక్షన్ టైంలో తెచ్చి స్టంట్ కాక మరేమంటారు మీరు? ఓకే ఫైనల్ గా మీరు చెప్పండి, రవికుమార్ గారు మీరు చెప్పండి, తర్వాత మాలకొండ. ఫైనల్ గా మేము చెప్పేది ఏంటంటే, చెప్పండి సార్. దయచేసి భారతీయ జనతా పార్టీ ప్రజలని అభివృద్ధి చేసిన మేము మన పక్కనే ఆంధ్రప్రదేశ్ ఉంది, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. అది కూడా వాళ్ళకి ప్రత్యేక హోదా ఇస్తే వాళ్ళకి చాలా ఎక్కువ లాభం. వాళ్ళకు ఒక రాజధాని నిర్మించి పెడితే వాళ్ళకి ఎక్కువ లాభం. మేము ఆ పనులు చేశాము కాబట్టి మాకు ఓటేయండి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా అని అడిగితే వాళ్ళకు ఉపయోగం. తెలంగాణ ఉంది, తెలంగాణ కూడా వెనకబడ్డ ప్రాంతం, కొత్త రాష్ట్రం. ఇక్కడ ITIR ఇస్తామన్నారు. విభజన చట్టాలు ఏమీ హామీ అమలు కాలేదు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలి. ఆదిలాబాద్ జిల్లా వెనకబడ్డ జిల్లా. ఆదిలాబాద్ జిల్లాలో సున్నపురాయి నిక్షేపాలు చాలా ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ ఫ్యాక్టరీ ఉంది కానీ దాన్ని మూసేశారు. దాన్ని తెరిపించి ఓట్లు అడగండి. ఆర్మూర్ రైల్వే లైను ఆదిలాబాద్ నుంచి భద్రాచలం మన హైదరాబాద్ రావాలంటే 200 కిలోమీటర్లే, 2 గంటలే. కానీ వాళ్ళు 9 గంటలు ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి అనేక రకాల సమస్యలు ఇవాళ ఉన్నాయి. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు ప్రాజెక్టు ఉంది కదా, ఆ ప్రాజెక్టుకి జాతీయ హోదా అడుగుతున్నారు. మేము ఒక ప్రాజెక్టుకి మేము జాతీయ హోదా ఇచ్చాము కాబట్టి మాకు ఓటేయండి. ఇలా భారతదేశంలో 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామన్నాము, మేము ఇచ్చాము కాబట్టి మాకు ఓటేయండి. రైతులకి మేము గిట్టుబాటు ధరల చట్టం తెచ్చాము, రైతులకి ఆదాయాన్ని మేము 1.5 రెట్లు పెంచుతామని మేము హామీ ఇచ్చాం కాబట్టి మేము అది అమలు చేశాం కాబట్టి మాకు ఓటేయండి. అదేవిధంగా డాలర్తో పోలిస్తే రూపాయి విలువని మేము బాగా పెంచుతామని చెప్పాము కాబట్టి మేము పెంచాం కాబట్టి రూపాయిని బలోపేతం చేశాం కాబట్టి మాకు ఓటేయండి. ఈ రకంగా ఈ దేశానికి ఉపయోగపడేటువంటి, ఈ దేశంలో మహిళలకి, రైతులకి,
కార్మికులకి, అదేవిధంగా కార్మికులు ఉన్నారు 18,000 రూపాయలు కనీస వేతన చట్టం తగ్గకుండా ఉండేలాగా మేము అసంఘటిత కార్మికులందరి కోసం మేము ఒక చట్టం తెచ్చామని చెప్పండి. కోట్ల మంది ప్రజలకు ఉపయోగం జరుగుద్ది. అందుకోసం మేము ఓట్లు అడుగుతున్నామని చెప్పండి తప్ప ఈ ఎన్నికల ముందు హడావుడిగా ఆదరాబాదరాగా నిన్ననే సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద మోడీ గారు ఒత్తిడి తెచ్చి ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు ఇవ్వద్దు అని చెప్పి ఎస్బీఐకి చెప్తే ఎస్బీఐ మళ్ళీ నేను పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత జూన్ 30 నాడు ఇస్తానని చెప్తే ఆ రకంగా వస్తే అది కుదరదని చెప్పిన తర్వాత తలకాయ ఎత్తుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు హడావుడికి తీసుకొచ్చారని కూడా చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విభజనవాద రాజకీయాలు వద్దు, తగాదాలు పెట్టే రాజకీయాలు వద్దు, తంపులు పెట్టే రాజకీయాలు వద్దు. మీరు ఈ దేశానికి ఏదన్నా మంచి చేస్తే ఈ దేశంలో ఉన్న 80% మంది ప్రజలకి ఎవరైతే హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఎక్కువ లాభం జరుగుద్ది అనేది కూడా గమనంలో పెట్టుకోవాలి. దయచేసి భారత రాజ్యాంగం యొక్క మౌలికమైనటువంటి స్వభావాన్ని మార్చొద్దు, ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచండి అని చెప్పేసి చేతులెత్తి దండం పెడతాం. ఓకే, థ్యాంక్ యూ రవికుమార్ గారు చర్చలో పాల్గొన్నందుకు. అదేవిధంగా మాలకొండయ్య గారు, మద్ది శ్రీనివాస్ గారు, అలాగే అహ్మద్ గారు ధన్యవాదాలండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సిఏఏ చట్టం తీసుకురావడం అనే దాన్ని అన్ని పార్టీలు, బీజేపీ పార్టీ చెప్తే మిగతా అన్ని పార్టీలు కూడా ఖండిస్తున్న పరిస్థితిని మనమైతే చూస్తున్నాం. ఏదైనా కూడా రాజకీయ ఉద్దేశంతోనే బీజేపీ ఇప్పుడు తీసుకొచ్చింది తప్ప దీనిలో భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఏదో మంచి చేద్దాము అని కాదు అని చెప్పి కాంగ్రెస్ బీజేపీయేతర పార్టీ అని అంటుంటే బీజేపీ పార్టీ మాత్రం అదేమీ కాదు, అంతకుముందే కాంగ్రెస్ పార్టీ దీన్ని తీసుకొచ్చింది, మాకు రాజకీయ ఉద్దేశం చేసే ఉద్దేశం మాకు లేదని బీజేపీ పార్టీ అంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇది అంతిమ తీర్పు అనేది ఎవరైనా కూడా ప్రజలే ఇస్తారు. రానున్న ఎలక్షన్లో ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి దీన్ని ఒక రకంగా భావించడం అని కూడా జరుగుతుంది. ఇది ఈరోజు చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండే అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.